హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాత్వికనండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనమైతే ఫస్ట్ ఇంట్లోనే మసాలా అయితే రెడీ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని ఫస్ట్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేంపుకుందామండి. ఇలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేంపుకోవాలండి. అలాగే కొన్ని జీలకర్ర కూడా తీసుకొని ఇలానే వేంపుకోవాలండి. జీలకర్ర తర్వాత ఉల్లిగడ్డను మనం కాల్చుకోవాలండి. ఎలానో నేను చూపిస్తాను. అలాగే కొన్ని మెంతులు, కొన్ని రైస్ అంటే కొన్ని బియ్యం వేసి ఇలా వేంపుకోవాలండి. ఇలా వేంపుకొని ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. మనమైతే ఉల్లిగడ్డ కాల్చుకోవాలి. ఎలా కాల్చుకోవాలంటే గ్యాస్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి. లేదా మీకు కట్టెల పొయ్యి కనుక వాడితే మీరు కట్టెల పొయ్యి మీద కాల్చుకొని నిప్పుల మీద చాలా బాగుంటుందండి. నేనైతే 2 ఉల్లిగడ్డలు అలా కాల్చుకొని ఇప్పుడైతే మిక్సీ పడుతున్నానండి. ఫస్ట్ అయితే నేను పొడి పట్టాను. అంటే ఉల్లిగడ్డ వేసి అన్నీ ఒకటేసారి వేస్తే మసాలా మంచిగా రాదు కదా, అందుకోసమని ఫస్ట్ పొడి రెడీ చేశాను. తర్వాత కాల్చిన ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇప్పుడు పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఎందుకు కట్ చేయాలంటే కట్ చేసి వేయడం వల్ల పేస్ట్ కట్టడం ఈజీగా ఉంటుందండి. కట్ చేసి వేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. ఫ్రైలో కూడా చింతపండు వేసుకోవచ్చండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదండి. చింతపండు వేసుకోవాలంటే ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే చేపలు ఇలా చేపలకైతే 1 స్పూన్ మీద 1/2 స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు అండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం, అలాగే చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, మనం ముందే పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు బాగా అంటే మసాలా మొత్తం చేపలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిన విధంగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు అట్లనే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే 1/2 ఆనియన్ కట్ చేసి పెట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. అట్లాగే నేనైతే కొంచెం ప్రియా మసాలా వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ప్రియా మసాలా మొత్తం ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అట్లాగనే 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకొని అల్లం పచ్చివాసన పోయేలాగా, అలాగే ఆనియన్స్, మిర్చి కొంచెం ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అల్లం అయితే పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. అట్లనే ఇప్పుడు 1 చిటికెడు పసుపు తీసుకొని మనం ముందే కలిపి పెట్టుకున్న ఫిష్ అయితే ఉన్నాయి కదా, మసాలాతోటి కలిపి పెట్టుకున్న ఫిష్ ఇప్పుడు అందులో వేసుకొని బాగా ఆయిల్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిన విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి ఫ్రెండ్స్. చాలామంది ఆడవాళ్ళు చేపల ఫ్రై ఎలా చేయాలని సతమతం అవుతూ ఉంటారండి. ఏం లేదండి, నేను చెప్పిన విధంగా చేసుకోండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా బాగుంటుందండి. చేపలు త్వరగా ఉడుకుతాయండి. అందుకోసమని గంట పెట్టి కలుపుకోవద్దు ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిన విధంగా చేసుకోండి. గంట పెట్టి కలపడం వల్ల చేపలు తుక్కు అయిపోతాయి ఫ్రెండ్స్. నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. వీడియోలో చూపెట్టిన విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలపడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. చేపలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిన విధంగా. ఇప్పుడు మధ్యలో టేస్ట్ చూసుకోండి. ఉప్పు లేదా కారం తక్కువ ఉందా చూసుకోండి. నేనైతే ఉప్పు తక్కువ ఉంది వేసి మళ్ళీ కలుపుకున్నాను ఫ్రెండ్స్. అలా చూసి ఏది తక్కువ ఉంటే అది వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా చేపల ఫ్రై ఎంత సింపుల్గా, ఎంత ఈజీగానో. చాలామంది సతమతం అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితేనే నేను స్పెషల్గా ఈ వీడియో చేశానండి. మనం ఇంట్లోనే అలా మసాలా చేసుకొని వేసుకోవడం వల్ల చేపల ఫ్రై అయినా కర్రీ అయినా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.